భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ 5 డిమాండ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీసీవీ పార్టీ నాయకులు కొనతం చాముండేశ్వరి దేవి, అలంకార శ్రీనివాసరావు, ఆలా అనంతరామయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలోని 139 బీసీ కులాల హక్కుల సాధన కోసం ఈ బీసీవై పార్టీని స్థాపించడం జరిగిందని చెప్పారు. బీసీ హక్కుల సాధన కోసం ప్రతిక్షణం శ్రమిస్తున్న నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ అని తెలియజేశారు. మార్చి 31వ తేదీలోపు మా 5 డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో ఏప్రిల్ 11వ తేదీన విజయవాడలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు బోడెపోయిన నవీను, త్రిపుర బోయిన కొండలు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయులందరికీ కూడా నమస్కారం అండి. నేను భారత చైతన్య యువజన పార్టీ మహిళా కన్వీనర్ ని చాముండేశ్వరి దేవి యాదవ్ గుంటూరు నుండి మాట్లాడుతున్నాను. మన రామచంద్ర యాదవ్ గారు, బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ, భారత చైతన్య యువజన పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి ఈ రోజున బీసీలకి ఎంతో అండగా నిలబడ్డారు. ఆయన బీసీల కోసం అని చెప్పని బీసీల సమస్యలు వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయిన సమస్యల్ని ఆయన రికగ్నైజ్ చేసి వాళ్ళ తరఫున ఇప్పటి నుండి వెనకబడిపోయినటువంటి 70% ఉన్నటువంటి రాష్ట్రంలో 70% పైన ఉన్నటువంటి బీసీల కోసం ఆయన తానుగా నిలబడి భారత చైతన్య యువజన పార్టీ అనేది పెట్టేసేసి ఈ రోజున బీసీల కోసం చెప్పని వాళ్ళకి కావాల్సిన డిమాండ్ 5 డిమాండ్లు కూడా 5 సమస్యలు, వాళ్ళకి కావాల్సిన సమస్యలు 5 ఉన్నాయి. ఈ 5 సమస్యల్ని పరిష్కారం కావాలని చెప్పని వాటిని గవర్నమెంట్ దగ్గర ఒక మెమరాండం పెట్టారు. ఈ గవర్నమెంట్ ఈ 31వ తేదీలోగా దీన్ని కనుక పరిష్కరించకపోతే ఏప్రిల్ 11వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పని ఆయన చెప్పారు. అంత దాకా తీసుకెళ్లకూడదని చెప్పని మా డిమాండ్ ఇది గవర్నమెంట్ కి. అంతదాకా వెళ్ళకూడదు. ఈలోపే 30వ తారీఖు లోపు ఈ రామచంద్ర యాదవ్ గారు బీసీల కోసం పెట్టినటువంటి ఈ డిమాండ్లను పరిష్కరించాలి. వాటిని సమస్య పరిష్కరించేసేసి మా బీసీల కోసం అని చెప్పని గవర్నమెంట్ కూడా నిలబడింది, గవర్నమెంట్ కూడా మా కోసం ఉంది అని చెప్పని భరోసా కల్పించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వంలో బీసీల పాత్ర 60% ఉంది. వీళ్ళందరూ ఈ చట్టసభల్లోకి వెళ్ళారంటే ఈ బీసీల వల్లనే వెళ్ళారు. ఈ బీసీలు లేకుండా వాళ్ళు ఉన్నటువంటి 6%, 7% వాళ్ళతో సరిపోదు. ఈ 60% ఉన్నటువంటి వీళ్ళ కోరికల్ని వీళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయకుండా మళ్ళీ 70 సంవత్సరాలు బట్టి ఎలక్షన్స్ వస్తున్నారు వీళ్ళు. ఎక్కడైనా దీనికి అర్థం అవసరం అండి. బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు తీసుకున్న బీసీల సంరక్షణ కోసం, బీసీల ఐక్యత కోసం, బీసీల మనోభావాలను అర్థం చేసుకుని ఆయన పెట్టిన 5 డిమాండ్స్ కనుక ప్రభుత్వం నెరవేర్చాలి. మార్చి 31వ తారీఖులో ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఈ నెరవేర్చని పక్షంలో మా నాయకుడు తీసుకున్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్న మరుక్షణం బీసీలు అందరం ఐకమత్యమై 139 కులాల పైగా ఉన్న బీసీలు ఐకమత్యం అయితే ప్రభుత్వం తలవంచక తప్పదు. ఆ పరిస్థితులు తెచ్చుకునే స్థితికి రాకుండా బీసీల డిమాండ్స్, ప్రధానమైన డిమాండ్స్ నెరవేర్చాలని బీసీ ప్రభుత్వాన్ని మహాసభ తరఫున ఏవైతే బోడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన డిమాండ్లకి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. బీసీ సంరక్షణ చట్టం అమలు చేయాలి. అదే మాదిరిగా అమరావతిలో బీసీలకు 1000 ఎకరాల స్థలం కేటాయించి బీసీల జీవన ప్రమాణ స్థాయి పెంచుతూ ఈ గవర్నమెంట్ వాళ్ళు సహకరించారు. అదే మాదిరిగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ 0 బ్యాలెన్స్ తో ఉన్నాయి. ఏవైతే బీసీ కార్పొరేషన్లు ఉన్నాయో వాటన్నింటి కూడా తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే మాదిరిగా చట్టసభల్లో 44% రిజర్వేషన్లు బీసీలకు అమలుపరచాలి. రేపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా 44% రిజర్వేషన్ కేటాయించే విధంగా గవర్నమెంట్ వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా బీసీ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలి. లేదంటే రాబోయే రోజుల్లో బీసీలు ఒక విప్లవం లాగా, ఒక ఉద్యమం లాగా మాకు ఒక మంచి నాయకుడు దొరికారు, బీసీల యొక్క సమస్య మీద పోరాటం చేసే నాయకుడు దొరికారు కాబట్టి వారికి మేము అఖిల భారత యాదవ్ మహా